13 నుంచి 20 వరకు ఉన్న వచ్చిన భాగాలు చదువుకున్నాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, ఏ ప్రాంతానికి వచ్చాడు యేసయ్య? ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చాడు యేసయ్య. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. చెప్పాలి గట్టిగా, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుకొని యేసయ్య మాటలు వినటానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనం త్వరగా క్యారల్స్కి వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా దేవుని మాటలు విందాం. ఉదయం మనం ఈరోజు 2 అమూల్యమైన దేవుని సందేశాలు విన్నాం. మొదటి ఆరాధనలో దేని గురించి విన్నాం? ఎందుకు యోసేపు, దేవుడి క్రిస్మస్లో యోసేపుని ఎందుకు ఎన్నుకున్నాడో అమూల్యమైన సత్యాన్ని మనం చూసాం. రెండవ ఆరాధనలో 7 స్తంభములు గల ఇల్లు, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఎన్ని స్తంభాలు? 7 స్తంభాలు. ఎవరు 7 స్తంభాలు గల ఇల్లు? ఎవరు? యేసుప్రభే. యేసుప్రభే. ఏంటి ఆ 7 స్తంభాలు? మీరు వింటే చెప్పండి. ఆ 7 స్తంభాలు, మొదటి స్తంభం ఏంటి? ఆయన జననం. రెండవది ఆయన పరిశుద్ధ జీవితం. మూడవది ఆయన అసమానమైన బోధలు, ఆయన బోధలు. నాలుగవది ఆయన చేసిన అద్భుతాలు కదండి. లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేదు. హల్లెలూయా. అద్భుతాలు చేశాడా లేదా యేసయ్య? అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు మీ మధ్యలో. ఈ సాయంకాలం ఎవరైనా అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారేమో, యేసయ్య ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆయన అద్భుతములు చేసే దేవుడు. ఆయన చేసిన అద్భుతాలు. నాలుగోది. ఐదోది ఆయన నిరుపమానమైన మరణం, అసమానమైన మరణం. ఆయన మరణం గొప్ప మరణం, ఘోర మరణం. మన కొరకై ఆయన కల్వరి సిలువలో మరణించాడు కదండి. మన పాపుల నిమిత్తమై సిలువలో మరణించాడు. అదే సమయంలో ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మరణం. ఆరోది మరణించిన దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధి. ఏ సమాధి? ఖాళీ సమాధి. చెప్పండి, ఏ సమాధి? ఆరోది. ఏడవది ఆయన తిరిగి రానయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రెండవ రాకడ. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. లోకమంత ఒక దినమునా లయమైపోవును, ఇది నిజము. లోకమంత ఒక దినమునా
లయమైపోవును, ఇది నిజము. మేఘాలపై రారాజు యేసు దయముగా రానుండెను. లోకమంత ఒక దినమునా లయమైపోవును, ఇది నిజము. లోకమంత ఒక దినమునా లయమైపోవును, ఇది నిజము. యేసుని ముందే వెరీ గుడ్. యేసయ్య మాత్రం త్వరగా రానయ్యున్నాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? ఆఖర్లు అడుగుతా, మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభువారు పరిచర్య చేస్తూ ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలకు వచ్చాడంట. చెప్పండి, ఏ ఊరికి వచ్చాడు యేసయ్య? వచ్చినప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. మనుష్య కుమారుడు గురించి మీరేమనుకుంటున్నారు? జనులు ఏం చెప్పుకుంటున్నారు? కొన్నిసార్లు మన గురించి మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవటం మంచిది కదండి. నా గురించి మీరేమనుకుంటున్నారు? ఇంట్లో భార్య, ఇంట్లో తల్లిదండ్రులు కూడా నా గురించి మీరేమనుకుంటున్నారా? పిల్లల్ని అడగాలి, తప్పులేదు. ఫీడ్బ్యాక్ తీసుకోవటం మంచిదే. నా గురించి మీరేమనుకుంటున్నారు? గొప్ప దేవుడే చూడండి, ఆయన మనుష్య కుమారుడు గురించి జనులేమి చెప్పుకుంటున్నారు? కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను చేసే అన్నీ రైటే అనుకుంటాం. కానీ మనం ఎక్కడ పొరపడుతుంటామో, మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి కనపడతాయి? ఎప్పుడైనా అడిగితే కదా. మనం లేవగానే నేను బాగున్నానని చెప్తే అంత సంతోషం. మనం ఎప్పుడు మన గురించి మంచి అనుకుంటాం కదండి. యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వచ్చాడు, కైసర ప్రాంతానికి వచ్చి అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చూడండి. కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అయ్యా, కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను గురించి నువ్వేమనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు అనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినట్టుగా ఈయన బోధిస్తున్నాడు, ఖరాఖండిగా బోధిస్తున్నాడు. ఆయన ప్రసంగాన్ని బట్టి కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ రాజీ పడలా తన ప్రసంగాల్లో. దేవుని వాక్యాన్ని బోధించేవాడు మనుషుడు మొహానికి బట్టి కాదు, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఏం చేయాలి? బోధించాలంతే. అమ్మో, వీళ్ళు బాధపడతారేమో అనుకోలే. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? చాలా ఖరాఖండిగా బోధించేవాడు. యేసు ప్రభు కూడా అలా బోధిస్తున్నాడు. కాబట్టి ఏమనుకున్నారు కొంతమంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా. ఎందుకంటే మీ చెప్పిన ప్రసంగాలను బట్టి, మీరు బోధిస్తున్న బోధన బట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా. కొందరు ఏమనుకుంటున్నారు? ఏలియా అనుకున్నారు. ఏలియాని ఎందుకు అనుకుంటున్నారు? ఏలియా వంటి ప్రార్థన ఉంది మీలో. యేసయ్య మీ ప్రార్థన జీవితాన్ని బట్టి మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? చూడండి, యేసు ప్రభులో బోధ ఉంది. రెండవది ప్రార్థన. కొంతమందిలో ప్రార్థన ఉంటే బోధ ఉండదు, బోధ ఉంటే ప్రార్థన ఉండదు. విచిత్రం అండి. యేసయ్య రాత్రి అంతా ప్రార్థించాడు, పగలొచ్చి బోధించాడు. ప్రార్థన లేనిదే ఆ బోధ ఫలించదు. హల్లెలూయా. దేవుని సేవకులు రాత్రంతా ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెడితే ఉదయం బోధిస్తే ఆ బోధ ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మనుషుల జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. కొంతమంది బోధిస్తే ప్రార్థించరు, కొంతమంది ప్రార్థిస్తే ఏం చేయలేరు? బోధించరు. కానీ యేసయ్యలో బోధ ఉంది. చెప్పండి, ప్రార్థనా జీవితం ఉంది. ఏలియా వంటి ప్రార్థనాపరుడు అనుకుంటున్నారయ్యా. మిమ్మల్ని గురించి మీరు ఏలియా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏలియా వంటి ప్రార్థనా జీవితం మీలో ఉంది. చూసారు ఎంత గొప్ప విషయమా? కొందరు ఏమనుకుంటున్నారు చూడు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు. ఎందుకు ఇర్మియా అన్నారు? ఇర్మియా ఎవరో తెలుసా? వీపింగ్ ప్రాఫెట్.
దుఃఖకరమైన ప్రవక్త, ఏడుపు ప్రవక్త. ఇర్మియా ఎవరో తెలుసా? ప్రజల కొరకు ఏం చేశాడు? ఏడ్చాడు, 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 రోధించాడు. యేసు ప్రభు కూడా యెరూషలేమును చూచి, ఓ యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకి పిలిచినట్టుగా అనేక మార్లు నేను మిమ్మల్ని పిలిచాను కదా, నీవు ఎరుగలేదు అని ఏడ్చాడు యేసయ్య. యెరూషలేమును చూచి ఏడ్చాడు ఆయన. రాత్రి మనల్ని చూసి కూడా ఏడుస్తున్నాడు యేసయ్య. మన బ్రతుకులు బాగలేకపోతే యేసయ్య ఏడుస్తాడు. మన బ్రతుకులు సరిదిద్దుకోకపోతే యేసయ్య ఏడుస్తాడు. బ్రతుకులు బాగు చేసుకోవాలి. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు కదండి. ఉదయం ప్రార్థన అయిపోయింది, మనకి మంగళవారాలు ప్యాడ్ వాయిస్తాడు చార్లెస్ అని పిల్లాడు. వాళ్ళ నాన్న అంత పెద్ద వయసు కాదు. చెప్తున్నాడు, సుమన్ చెప్తున్నాడు, అన్నా చార్లెస్ వాళ్ళ నాన్న చనిపోయాడన్నా. ఎందుకు, ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే. ఎంత బాధ వేసిందో నాకు. అంత పెద్ద వయసు ఆయన కాదు. ఆయన నాకు 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడాడు. కుర్రోడే. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బివేర్, బీ కాషియస్, జాగ్రత్త పడండి. యవనంలో నాకు ఆరోగ్యం ఉంది అనుకోబాకండి, నేను బాగానే ఆరోగ్యవంతుని అనుకోబాకండి. దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నా, నేనైనా మీరైనా జాగ్రత్తగా జీవిద్దాం ఈ లోకంలో. అందుకనే కదా ఈ పాట నేను జ్ఞాపకం చేస్తాను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుమో, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుమో, నా బ్రతుకు మార్చుకుందును సమయము నీమో, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుమో, నా బ్రతుకు మార్చుకుందును సమయము నీమో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే జీవితాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇర్మియా ఏడుస్తూ ఆయన ప్రజలను గురించి ఏడ్చాడు. యేసు ప్రభు కూడా ఆనాడు యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆయన కొందరి అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు. యేసయ్య మనసులో మూలిగాడంట, దుఃఖపడ్డాడంట. కొందరు అవిశ్వాసాన్ని బట్టి, కొందరి హేయమైన క్రియలను బట్టి వారిని చూచి యేసయ్య ఏడ్చాడు. ఆత్మలో మూలిగాడు యేసయ్య. ఈ రాత్రి నీ బ్రతుకు బాగలేకపోతే యేసయ్య ఏడుస్తాడు. ఈ క్రిస్మస్లో ప్రభుని ఏడిపించబాకండి. మన జీవితాలు సరిగా లేకపోతే, మన ఆలోచనలు సరిగా లేకపోతే, మన తలంపులు సరిగా లేకపోతే, మన నడవడిక సరిగా లేకపోతే, మన బోధ సరిగా లేకపోతే, మన జీవితాలు సరిగా లేకపోతే మనల్ని చూసి యేసయ్య ఏం చేస్తాడు? ఏడుస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నారు, కొందరు ఏలి అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ప్రవక్తలలో యేసయ్యను ఒక ప్రవక్తగా చూశారు వాళ్ళు. యేసయ్యను ఒక ప్రవక్తగా, ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చబడుతుంది, ప్రజల్లో ఆ కార్యం జరుగుతుంది. ఈయన ఒక ప్రవక్త అనుకున్నాడు, ఎందుకంటే ఆయన ఏది చెప్తున్నాడో అది జరుగుతుంది. గుడ్డివాడు బాగవునుగాక బాగవుతున్నాడు, కుంటివాడు బాగవునుగాక బాగవుతున్నాడు. ఆయన మాటను చూసి, ఆయన మాటలో ఉన్న ఆ స్పష్టతను చూసి ఆయన ప్రవక్త అనుకున్నారు. ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త అనుకున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? చూడండి 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. సరే, వాళ్ళందరూ అట్ట అనుకుంటున్నారు. సరే, మీరు నాతో ఉన్నారు కదా, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు కదా, మీరైతే ఈ రాత్రి నిన్ను నన్నే ప్రభు అంటున్నాడు, నువ్వైతే నేను ఎవరు అనుకుంటున్నావు? నీ దృష్టిలో యేసు ఎవరు చెప్పగలవా? యేసు ఎవరు? నీకు యేసు ఎవరు? క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళందరూ ఇట్లా చెప్పారు. కొందరు ప్రవక్త అన్నారయ్యా, కొందరు ఇర్మియా అన్నారయ్యా, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నారయ్యా, కొందరు ఏలియా అన్నారయ్యా. సరే, తీసేయండి, అది వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు అన్నారు. కానీ మీరైతే, దేవుని సంఘాన్ని ప్రేమించి వస్తున్న మీరైతే నేను ఎవరు అనుకుంటున్నారు?
ఈ రాత్రి ప్రభు నిన్ను నన్నే అంటున్నాడు ఈ ప్రశ్న. మందిరానికి వస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వైతే నేను ఎవరిని అనుకుంటున్నావు? ఈ క్రిస్మస్లో క్రీస్తు నువ్వు ఎలా చూస్తున్నావు? చూద్దాం కొన్ని విషయాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆఖరిలో పేతురు కాడికొద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చూడండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. చూడండి, సమరయులో ఉన్న వారందరూ యేసుప్రభు గురించి ఏమనుకున్నారు చూడండి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదయ్యా, మా మట్టుకు మేము విని ఈయన యేసుప్రభు ఎవరంట? నిజముగా. ఎవరు నిజముగా? లోకరక్షకుడు. హల్లెలూయా. యేసు లోకరక్షకుడు. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసు నిజముగా లోకరక్షకుడు. ట్రూలీ హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన నిజముగా లోకరక్షకుడు. అది ఎవరో మేము చెప్తే కదయ్యా, మా మట్టుకు మేము విని, మా మట్టుకు మేము విని. వాళ్ళు అంటున్నారు సమరయలో ఉన్నవారంతా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఎవరు? యేసు ప్రభుని రక్షకుడిగా తెలుసుకున్నావా? లోకరక్షకుడు ఆయన. యేసు ఎవరు? యేసు లోకరక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మనుషులను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. లోకరక్షకుడుగా వచ్చాడు ఆయన. లోకరక్షకుడు ఆయన. ఆయన శిక్షకుడు కాదు. యేసు ప్రభువు ఎవరు కాదు కదండి. కొన్ని అవతారాలు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్తారు లోకస్తులు, క్రైస్తవేతలు. దుష్టులను శిక్షించాలని, మంచి వాళ్ళని నువ్వు రక్షించేది ఏముంది? మంచోళ్ళు నువ్వు రక్షించాల్సిన పనే ఉందండి. పిల్లోడు బాగా టైంకి వస్తాడు, మంచిగా పాఠాలు వింటాడు, మంచిగా పరీక్షలు రాస్తున్నాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడిని కొడతావా? వాడు కొడతాడు ఎప్పుడో నిన్ను. మంచోళ్ళు నువ్వు రక్షించే పని ఎందుకు? బైబిల్ చెప్తుంది, మంచివాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఈ చెడిపోయిన ఈ ప్రపంచానికి ఒక రక్షకుడు కావాలి కదా. ఆ లోకరక్షకుడుగా యేసు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించుట కొరకే. అందుకని ఆయన పేరు లోకరక్షకుడు. హల్లెలూయా. కదండి, వాళ్ళు ఏమంటున్నారు? సమరయ పట్టణస్తులు అంటున్నారు, అమ్మా సమరయ స్త్రీ చెప్పింది, నీవు చెప్పిన దాన్ని బట్టి కాదు. పైన ఆ మాట చదువుదాం చూడండి, 40 వచ్చినాం. లూకాసు వార్త 4:40 చూడండి. యోహాను సువార్త 4:40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరు గనుక, యేసు ప్రభువుని వేడుకుంటేనే ఉంటాడు. 2 దినాలు ఉన్నాడంట వాళ్ళ మధ్యలో. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు చూడండి. ఆయన మాటలు వినునందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. హల్లెలూయా. ఎవరో చెప్తే కాదండి, పలాని పొల్లమ్మో ఎంకమ్మో వీళ్ళు చెప్తే కాదు. ఎవరు? మా మట్టుకు మేము విన్నాం. యేసు ప్రభు మా జీవితాన్ని మార్చాడు. యేసు మత స్థాపానికి రాలేదు, మనుషులను బాగు చేయడానికి వచ్చాడు. ఇదిగో మా ఇంట్లోనే జరిగిందండి, ఎవరో వాళ్ళు చెప్పారని కాదు. ఇదిగో నా కూతురు బాగయింది, నా బిడ్డ బాగయ్యాడు, తాగుబోతు భర్త బాగయ్యాడు, దొంగ జీవితాన్ని జీవిస్తున్న నా భర్త బాగయ్యాడు, నా పిల్లోడు మోసగాడు, వ్యభిచారి, జారత్వం చేస్తున్నవాడు బాగయ్యాడు. మా మట్టుకు మేము విని మా జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఈయన నిజముగా ఎవరు చెప్పండి? లోకరక్షకుడు అని మేము చెప్తున్నా. యేసు లోకరక్షకుడు. హల్లెలూయా. యేసు లోకరక్షకుడు. హల్లెలూయా.
రెండవది మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 39వ వచనం. ఆయనకు ఎదురుగా, యేసుప్రభువు వారు చనిపోయే సమయంలో ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పిన. హల్లెలూయా. శతాధిపతి ఎవరో తెలుసా? యేసుప్రభుని సిలువ వేయటానికి ఆర్డర్స్ తీసుకున్నవాడు. ఈ శతాధిపతి ఎవరో తెలుసా? అప్పుడు దాకా యేసుప్రభుని కొట్టినోడు, దూషించినవాడు, 100 మంది సైనికుల చేత యేసుప్రభుని సిలువకు తీసుకెళ్ళిన వాడు. యేసుప్రభుని కూడా ఒక బందిపోటు దొంగే అనుకున్నాడు. యేసుప్రభుని చూచి ఒక నేరస్తుడు అనుకున్నవాడే. ఎందుకంటే నేరస్తులకే ఆ సిలువ శిక్ష. బాగా వినండి, ఎవరికి సిలువ శిక్ష? నేరస్తులకి, బందిపోటు దొంగలకి, గజ దొంగలకి, మోసగాళ్ళకి, వ్యభిచారులకి, భయంకరమైన పాపం చేసిన వారికి ఆ శిక్ష. ఈ శతాధిపతి యేసుప్రభుని అలా సిలువ వేసినప్పుడు అనుకోవచ్చు, ఈడు కూడా ఎవరు? నేరస్తుడై ఉంటాడు. చూసారా? కొన్నిసార్లు మనల్ని కూడా చూసి ఈయన ఏం పాపం చేశాడో, వీడు ఏం పాపం చేశాడో మనల్ని కూడా దొంగల లెక్కలు వేసుకోవచ్చు. కానీ మన నిర్దోషత్వం ఒకరోజు బయటపడిద్ది. హల్లెలూయా. చాలామంది ఈయన ఇంత సంపాదించాడు, అంత సంపాదించాడు, అవి చేసాడు, ఈ చేశాడు. మనం ఏమీ లేదు. ఆ మాటలన్నీ అంటున్నారా? ఆ నిందలన్నీ దేవునికి అప్పగిస్తే ప్రతి నిందను దేవుడు 100గా మార్చునుగాక. ప్రతి నిందను దేవుడు ఒక 100గా మార్చునుగాక. ఎస్ఎన్ గారు అంటారు, ప్రతి నింద ఒక 100. ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. ఈ శతాధిపతి కూడా యేసుప్రభుని కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు బందిపోటు దొంగ అనుకొని ఉండొచ్చు. కానీ యేసుప్రభు వారు చనిపోయే సమయంలో దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగెనో, భూమి వణికెనో, బండలు బద్దలాయెనో, ఆ చీకటి గమ్మెనో. ఆ దృశ్యాలన్నీ చూచి శతాధిపతి ఏమన్నాడు చెప్పండి? నిజముగా ఈ మనుష్యుడు ఎవరు చెప్పండి? దేవుని కుమారుడే. అయ్యో, ఈయన మామూలుడు కాదు, ఈయన దేవుని కుమారుడు. ట్రూలీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? ఎవరైనా దేవుని కుమారుడు. ఒక రోమీయుడు, ఒక క్రైస్తవేతరుడు యేసు ప్రభు మరణాన్ని చూచి ఆ మరణం దగ్గర తెలుసుకున్న వాస్తవం ఏంటంటే, అయ్యో, ఇప్పుడు దాకా ఈయన నేరస్తుడు అనుకున్నాను, ఇప్పుడు దాకా ఈయన బందిపోటు దొంగ అనుకున్నాను, ఇప్పుడు దాకా అయ్యో ఈయన నేరస్తుడని నేను కూడా ఎంచానే. కానీ ఈయన నేరస్తుడు కాదు, ఈయన నిర్దోషి, ఈయన దేవుని కుమారుడే. హల్లెలూయా. నిజముగా ఈయన దేవుని కుమారుడే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు ఈ క్రిస్మస్లో. ఎందుకు చెప్పండి? మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయాలి. హల్లెలూయా. ఎవరమండి మనం? మనకాడే అర్హత ఉంది. దేవుని కుమారుడైన యేసయ్య మనుష్య కుమారుడయ్యాడు. ఎందుకో తెలుసా? మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయాలి. హల్లెలూయా. మనల్ని దేవుని కుమారులుగా చేయాలని. అదే కదా యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి యేసు లోకరక్షకుడు, యేసు దేవుని కుమారుడు. 3వ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. ఇది మర్మం అంటే ఇట్స్ ఎ మిస్టరీ. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన యేసుప్రభు ఎలా వచ్చాడు? సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను,
లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైన. హల్లెలూయా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఎట్లా అండి? యేసుప్రభువారు ఎలా వచ్చాడు? మానవులు రక్షించాలంటే ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? మానవుడుగానే. ఒక వేటగాడు ఎప్పుడు వేటగాడంటే ఏం చేస్తాడు చెప్పండి? వేటాడుతుంటాడు. పక్షులను వేటాడి వేటగాడికి ఒకరోజు జాలి గల మనసు వచ్చిందంట పక్షులను చూడగానే. వేరే వేటగాడు ఏం చేస్తాడు తెలుసా? అడవిలో పక్షులకు వలేసి కదండి, వాడు వేటగాడు ఏం చేస్తాడండి, వల కింద వల పైన ఏం చేస్తాడు? విత్తనాలు వేసి గింజలు వేస్తాడు. బాబు, ఈ పక్షులన్నీ ఏమనుకుంటాయి? పక్షులన్నీ ఏమనుకుంటాయి? ఆహారం ఉందనుకొని అన్నీ వాళ్ళని అంట. వాళ్ళు తింటుంటే అన్నీ ఏమైనాయి? ఆ వలలో దగ్గరికి వస్తున్నాయి అంట, దగ్గరికి వస్తాయి. ఈ మారు మనసు పొందిన ఈ వేటగాడు ఈ పక్షులను చూసి, ఏయ్ దూరం నుంచి పొండే, ఆ కింద వలుందే, పొండే 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 అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆ పక్షుల నుంచి పొండే, కింద వలుందే, పైన ఏమో గింజలు ఉన్నాయి, కింద ఏముంది? వలుంది, మీరు చిక్కుకుంటారు. పొండే. వాడు వేటగాడు దూరంలో ఉన్నాడు, చూస్తున్నాడు మీ తతంగం అంతా. పొండే పోతాయా? వీడు అరిసినంతసేపు అరిసి తర్వాత ఆలోచన వచ్చిందంటే, నేను అరిస్తే ఇవి పావు, కాబట్టి నేను కూడా ఒక పక్షినైతే చెప్పండి, నేను కూడా ఒక పిచ్చుకునైతే వాటి దగ్గరికి వెళ్ళి నేను కానీ కిచ్ 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 కింద వాళ్ళుందంటే ఏం చేస్తే చెప్పండి? ఏం చేస్తే చెప్పండి? అప్పుడు అవి లేచిపోయాయి. చూసారా? యేసు ప్రభు కూడా మనుష్యుడిగా రాకుండా పెద్ద దేవదూతకి ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షిస్తే మనం వల్లయ్యే వాళ్ళమా? ఆయన మానవుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన మానవుడుగా వచ్చాడు. అందుకనే చూడండి, హెబ్రీ పత్రికలో ఒక అమూల్యమైన మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, 16 నుంచి కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2:16. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, చూడండి దేవదూతలాగా వచ్చాడు యేసయ్య, స్వభావము ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో, చెప్పండి అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధించబడ్డాడు. యేసయ్య మనలాగా వచ్చి ఆయన అన్ని విషయాల్లో మనలాగా ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మనలాగా వచ్చి మన శరీరాన్ని ధరించి అన్ని విషయాల్లో మన వంటి వాడయ్యాడు. నీ ఆకలి తెలుసు యేసయ్యకి. చెప్పండి గట్టిగా, ఏం తెలుసు? ఆకలి కాదు, ఏం తెలుసు? మన ఆకలి తెలుసు. యేసయ్యకి ఏం తెలుసు? ఆకలి ఇప్పుడు ఆకలి బాధ ఎవరికి తెలిసింది? ఆకలి బాధ ఉన్నవాడికే తెలిసింది కదా, అవునా కదా? కడుపు నిండినోడికి ఆకలి బాధ తెలిసిద్దా? చెప్పండి. యేసయ్య ఒక దేవదూతలాగా వస్తే మన బాధ తెలిసిద్దా? ఆయన దేవదూతలాగా రాలా. ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన మానవుడుగా మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు. కాబట్టే మన బాధలన్నీ, అన్ని విషయాలు తెలుసు ఆయనకి. నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసు, ఎందుకంటే ఆయన పేదవాడి ఇంట్లో పుట్టాడు. హల్లెలూయా. గొప్పోడి ఇంట్లో పుట్ల యేసయ్య ఎవరింట్లో పుట్టాడు? పేదవాడి ఇంట్లో. యేసు ప్రభు తల్లిదండ్రులు ఎవరు? యోసేపు, మరియమ్మ. ఎవరు వాళ్ళు? ఏం పని చేసేవాళ్ళు? వడ్రంగి పని చేసేవాళ్ళు. పని చేస్తేనే భోజనం. నీ ఆకలి బాధ తెలుసు, నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసు, నీకున్న కొరతలు తెలుసు యేసయ్యకి, నీకున్న దుఃఖం తెలుసు, నీవు పడే ఒంటరితనం తెలుసు. ఎందుకు తెలుసా? కొంతకాలానికి యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపు చచ్చిపోయాడు. మరియమ్మ ఒంటరిగా కుటుంబాన్ని నడిపించింది. నీ ఒంటరితనం యొక్క ఇబ్బంది తెలుసు యేసయ్యకి.
నువ్వు ఎదుర్కొనే శోధన తెలుసు. యవన కాలంలో యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలోకి వెళ్తే అపవాది ఏం చేశాడు? శోధించాడు. నువ్వు ఎదుర్కొనే శోధన తెలుసు. నీ యవ్వన ప్రాయంలో నువ్వు ఎదుర్కొనే శోధన తెలుసు యేసయ్యకి. అన్ని విషయాల్లో ఆయన మన వంటి వాడయ్యాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు సహాయం చేయుట కొరకై. హల్లెలూయా. దైవజనులు యేసన్ గారు అదే రాశారు. శోధించబడు వారికి చూపించి తప్పించువాడవని, శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమితును అంతము వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమితును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య పడాలి మా మధ్యలో నివసించుట న్యాయమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య పాడాలి మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. శోధించబడు వారికి ఆయన ఏం చేయవాడు? సహాయం చేయవాడు. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? సమరయులు అన్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. మా మట్టుకు మేము విని, అమ్మ ఎవరో చెప్పినవి కాదు, ఈ కళ్యాణ్పురి కాలనీ వాళ్ళు చెప్పినవి కాదు, ఇదిగో వాళ్ళు చెప్పినవి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. ట్రూలీ హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. శతాధిపతి చూశాడు, ఈయన నిజముగా, ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇదిగో రాత్రి నుంచి ఈయనతో నేను నడుస్తున్నా, బందిపోటు దొంగ అనుకున్నా, నేరస్తుడు అనుకున్నా, ఎంత పాపం చేస్తే ఈ స్థితిలోకి వచ్చాడు అనుకున్నా, కానీ కాదు, ఈయన మానవుడు కాదు, నేరస్తుడు కాదు, దొంగ కాదు, ఈయన నిజముగా లోక రక్షకుడు. పౌలు రాస్తున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు, ఆయన మానవ శరీరంతో వచ్చాడు యేసు. ఎందుకో తెలుసా? ఆయన శోధించబడ్డాడు. ఈరోజు శోధించబడుతున్న మనందరికీ ఏం చేయవాడు? సహాయం చేయటానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మానవ శరీరంతో వచ్చాడు. ఎందుకంటే మానవులంగా మనం ఎదుర్కొనే ప్రతి శోధనలో మనకు సహాయం చేయాలనే మానవుడిగా వచ్చాడు. 4వ మాట, కొలస్సీ పత్రిక. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం.
కొలస్సీ పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాట అర్థం చేసుకోండి. దేవత్వము యొక్క, చెప్పండి ఆ మాట. దేవత్వము అంటే దైవత్వము, డివినిటీ ఆఫ్ గాడ్. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరిలో ఉంది అంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఆయన సంపూర్ణమైన దేవుడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసు, యేసు ప్రభు దేవుడు అని ఎవరు చెప్పారండి? వాక్యం చెప్తుందండి. జీసస్ ఈజ్ ద గాడ్. దేవత్వము యొక్క, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. మానవుడిగా వచ్చాడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి, మానవుడిగా వచ్చాడు కాబట్టి సిలువలో మన కొరకు ఏమయ్యాడు? మరణించాడు. అట్ ద సేమ్ టైం ఆయన దేవుడు కాబట్టి చెప్పండి, మరణాన్ని జయించి తిరిగి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు. పౌలు అంటున్నాడు, పౌలు ఈ సంఘానికి ఈ పత్రిక రాసేటప్పుడు చాలా తప్పుడు బోధలు వచ్చినాయి. లోతైన విషయం ఇది. జీసస్ ఈజ్ డెమిగాడ్ అన్నారు, యేసు పిల్ల దేవుడు అన్నారు. ఎందుకో తెలుసా? తండ్రి దేవుడు ఉన్నప్పుడు కుమారుడు దేవుడు ఏమవుతాడు? పిల్ల దేవుడు అవుతాడుగా. అందుకని యేసు యొక్క దైవత్వాన్ని తగ్గించాలని చూసే బోధలు ఆ రోజుల్లో వచ్చినాయి, ఈ రోజుల్లో కూడా తిరుగుతున్నాయి. కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, యేసు ప్రభు దేవుడని ఎవరు చెప్పారా పిచ్చోడా, బైబిల్లో లేదు కదరా అంటారు. యూట్యూబ్లో రకరకాలైన బోధలు వస్తున్నాయి, కాబట్టి వేరే బోధలు చూడబాకండి. పౌలు ఆ పరిస్థితుల్లో ఈ కొలస్సే పత్రిక రాయాల్సి వచ్చింది. ఈ పత్రికలో పౌలు ఏమంటాడు తెలుసా? 1వ అధ్యాయం 15 వచ్చింది చూడండి, కొలస్సే 1:15. అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు ఎవరో తెలుసా? హీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. అంటే అదృశ్య దేవుడు మనకు చూపించిన వాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ అదృశ్య దేవుని నువ్వు చూడలేదు, కానీ ఆ అదృశ్య దేవుని స్వరూపమే ఎవరిలో వచ్చింది? యేసుక్రీస్తులో వచ్చింది. యేసుక్రీస్తులో సంపూర్ణమైన దైవత్వం ఉంది. ఆయన సంపూర్ణమైన దేవుడు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? మానవుడుగా వచ్చాడు కాబట్టి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు. మిమ్మల్ని అడుగుతారు, అయ్యా కోటేశ్వరరావు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి బలి పోతున్నావు, యేసు ప్రభు ఎవరయ్యా? యేసు ప్రభు మానవుడా దేవుడు అంటే నువ్వు గట్టిగా చెబుతావు, యేసు ప్రభు దేవుడండి. వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న వేస్తారు, దేవుడు చచ్చిపోతాడా? కెన్ గాడ్ డై? వెంటనే ఆలోచిస్తుంది, నిజమే కదా, నిజమే కదా, ఇది చెప్పలేదు మా పాస్టర్ గారు అని చెప్పాడు. కానీ ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మన పాపల నిమిత్తమై మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆ ప్రశ్న అర్థమైందా? ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు. ఆయనలో దైవత్వం ఉంది, ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అది మన విశ్వాసం. యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారా? సమరయులు అన్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. పౌలు రాశాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన మానవ శరీరంతో వచ్చాడు, జనములలో ప్రకటించబడ్డాడు దేవుడుగా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు. ఒక్క పేజీ తిప్పండి. ఈ పత్రికలో తీతుకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట కూడా రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు పెద్దగా చదవండి. తీతుకు రాసిన పత్రిక
అనగా ఎవరండి? యేసుప్రభువారు ఎవరు చెప్పాలి ఇప్పుడు, గట్టి చెప్పండి. యేసుప్రభువారు ఎవరు? మహాదేవుడు, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనా నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి నన్ను పిలచి తారారే తారారే రారే తారారే రారే రా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిన్నా కృపా సత్య సంపూర్ణతా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. హల్లెలూయా. ఎవరండి యేసయ్య? ఎవరండి? మహాదేవుడు. చెప్పండి ఆ మాట. మనం ఆరాధించే దేవుడు మహాదేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు. ఎవరండి యేసయ్య? ఎవరు? ఆకాశము నా సింహాసనము, భూమి ఏమన్నాడు? నా పాదపీఠం అన్నాడు ఆయన. సొలొమోను మహారాజు దేవాలయం ఓపెనింగ్లో ప్రారంభోత్సవం ప్రార్థన చేస్తాడు, ఆకాశం మహాకాశం నిన్ను పట్టజాలవయ్యా, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, మా కొరకు ఈ క్రిస్మస్లో ఒదిగి వచ్చావయ్యా, మా కొరకు దీనుడుగా వచ్చావయ్యా. మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి కటిని తొలగించి కరుణతో మహిమను విడిచి వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? అన్నీ వదిలి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆ మాట చదువుదాం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట. రాబోతున్నాడు ఈ దేవుడు. మనం తీసుకుని వెళ్ళటానికి ఆయన త్వరగా ఇక్కడ ఉండం. మనం భూమి మీద మనం ఉండం, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువారు వస్తే ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, డూప్లెక్స్ బంగ్లా కట్టుకోవాలి, అన్ని వదిలిపెట్టుకోవాల్సిందే. ఏడింత సంపాదించాలి లేదు. ఒక రాజు అంట నలుగురు పిలిచారంట. పిలిచి ఏం కావాలో కోరుకోరంటే ఒక రాయి తీసుకొని పెద్దగా ఇసిరేసాడంట. అయ్యా ఏ నుంచి అన్ని ఆ రాయి ఆడబడింది ఆడదాకా ఎకరాల పొలం అంతా నాకు ఇయ్యాడంట. వాడు ఆశాడండి. ఒక రాయి తీసుకుని ఏం చేశాడంట, గట్టిగా
ఇసిరేసినట్టు బలం కొద్ది, అయ్యా ఏడ నుంచి ఆ రాయి ఆడబడింది ఆడదాకా ఏం చేస్తావు? భక్తులు రాశారు, మేడలు మిద్దెలు మేలగు సరుకులు పాడై కనబడవే, నిజముగా పాడై కనబడవే. మెడలు మిద్దెలు మేలగు సరుకులు పడై కనబడవే, నిజముగా పడై కనబడవే. కదండి, పరదేశులమో ప్రియులారా, పరదేశులం మనం. ఈ లోకంలో ఏది మంది కాదు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ప్రభుతో ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? సమరయులు అన్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. పౌలు రాశాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. ఆయన మహాదేవుడు. మనలాగా మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు. ఎందుకంటే శోధించబడుతున్న మనకు సహాయం చేయాలని. యేసుక్రీస్తు మనకు సహాయం చేయవాడు. హల్లెలూయా. ఈ సాయంకాలం నీకు ఏ సహాయం అవసరమైందో ఆయన నీకు సహాయము చెయ్యువాడు. ఆయన నీకు సహాయం చెయ్యవాడు. ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆర్థిక సహాయమా, ఆత్మీయ సహాయమా, అనారోగ్యంలో నీకు కావలసిన ఆరోగ్య సహాయమా, అది ఏ సహాయమైనా సరే యేసుక్రీస్తులో నీకు సహాయము దొరుకునుగాక. ప్రభు చెప్పాడు, నీకు సహాయము చేయవాడనో నేనే. ప్రభు మనకు సహాయం చేసేవాడు. ఇప్పుడు పేతురు అన్న మాటకు వద్దాం. ఆఖరిగా ఆ మాట చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు, యు ఆర్ ద లివింగ్ సన్ ఆఫ్ గాడ్. నీవు సజీవుడు అయ్యా. హల్లెలూయా. క్రీస్తు యేసులో మనం ఆనందించడానికి, సంతోషించడానికి గొప్ప విషయం ఏం తెలుసా? యేసు సజీవుడు అనే మాట. హల్లెలూయా. యేసు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు. రాయి రప్ప కాదు ఆయన, మృతులకు అప్పగించబడిన వాడు కాదు ఆయన. ఇదిగో ఈ రాత్రి సజీవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. అబ్రాహాము అన్న కొత్తలో పాడిన పాట, సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే. సజీవుడవైనా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్య ఎవరు చెప్పండి? ఈజ్ ద లివింగ్ గాడ్. సజీవుడు. ఈరోజు సజీవుడుగా నీ మధ్యలో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. పేతురు ఆ మాట అనగానే యేసయ్య ఎంత సంతోషించాడో. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి బయలుపరిచితే కానీ ఈ సంగతి అందరూ చెప్పలేరు. నరులు చెప్పే విషయం కాదు. యేసు సజీవుడు. చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? చనిపోయిన మా నాన్న ఒకరోజు ఆయన సజీవుడు కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన మన ప్రియులు కూడా సజీవులుగా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుఃఖపడుతున్నారేమో, మీ ప్రియులను కోల్పోయి దుఃఖపడుతున్నారేమో. యేసు సజీవుడు, దుఃఖపడద్దు. నాకెవ్వరు లేరు. కొంతమంది అనుకునే మాట ఏంటంటే, సార్ ఎవ్వరు లేరయ్యా, నేను ఒంటరి దాననయ్యా, ఏ దిక్కు లేని ఆ దిక్కుమాలిన పాటలు పాడ. కొంతమంది లేస్తే అది ఏ పాటి దాన, నువ్వు ఎంత గొప్పదానవో నీకు తెలియదు. నీ విలువ నా విలువ ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఆయన సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు. కాబట్టి ఇక నుంచి నాకు ఎవ్వరు లేరయ్యా,
ఎవరు లేరు అనుకోబాకండి. క్రీస్తు ఉన్నాడు. యేసు క్రీస్తు మన మధ్యలో సజీవుడుగా సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు కాబట్టి మనము సజీవులమే. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. మరణం లేదు మనకి. నిజ క్రైస్తవుడికి మరణం లేదు. మరణంలో నుండి జీవంలోనికి దాటించిన యేసు సజీవుడు కాబట్టి ఒకరోజు భౌతికంగా మరణించచ్చేమో కానీ యేసు క్రీస్తులో మనం సజీవులమే. హల్లెలూయా. కొంతమంది చెబుతారు, పాస్టర్ గారు అదే మా నాన్న ఉంటే. మీ నాన్న కాదు, మీ నాన్న కాదు, మీ నాన్నకంటే గొప్పవాడు యేసయ్య ఉన్నాడు మీతో. మా అమ్మ ఉంటే మమ్మల్ని బాగా చూసుకునేది, టయానికి లేపేది, అన్నం పెట్టేది. అన్నం ఎప్పుడు అన్నం గురించి, ఎప్పుడు నీకు అన్నం గురించి. యేసయ్య సజీవుడు, నీకేది తక్కువ చేయడు. ఆయన సజీవుడు కాబట్టి నీకేది కొదువ చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఇది నరులు బయలుపరిస్తే కాదు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిస్తే చెప్పావు. యేసు సజీవుడు కాబట్టి క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? నా ప్రభు సజీవుడు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఇదిగో ఈ సాయంకాలం నీ మధ్యలో ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. యేసయ్య సజీవుడుగా ఉన్నాడు. లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా యేసయ్య విడువడు, ఎడబాయడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నేను సజీవుడను. ఈ క్రిస్మస్లో నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యం, యేసు సజీవుడు, యేసు మహాదేవుడు, యేసు లోకరక్షకుడు, యేసు నిజముగా దేవుని కుమారుడు, యేసు గొప్ప దేవుడు. మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. హల్లెలూయా. యేసు సజీవుడు. ఆఖరిలో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెబుతూ 19వ వచనం చెప్పి ముగించేస్తాను. పరలోక రాజ్యం యొక్క ఏ తాళం చెవులు ఇచ్చాడు యేసయ్య మనకి? చెప్పాలి గట్టిగా. మనందరికి ఏ తాళాలు ఇచ్చాడు? పాతాళ లోకపు తాళపు చెవులేమో ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మనకి ఇలా ఎందుకో తెలుసో, మన సంగతి తెలుసు. యేసయ్యకి కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరిని పాతాలను బోరాన్ని నెట్టేస్తామని ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. కోపం మన బాధలు యేసయ్యకి తెలుసు. వీడు కోపం వస్తే ఒక్క నిమిషం కూడా ఊరుకోడు. పాతాళానికి బోరాన్ని నెట్టేస్తామని మనకే తాళాలు ఇచ్చాడు? పరలోకానికి పోయే తాళం. ఈ క్రిస్మస్లో ఎంతమందిని పరలోకానికి చేరుస్తావో ఆ తాళపు చేతులు నీ చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. నీ చేతికి ఇచ్చాడు. ఈ క్రిస్మస్లో మనం చేయాల్సిన పని ఏం తెలుసా? అనేకులను క్రీస్తుని గురించి బోధించి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోక రాజ్యానికి చేర్చాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. యేసయ్య మనకి పరలోకపు రాజ్యం యొక్క ఒక్కొక్కరికి ఇచ్చాడు. మీకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. చూస్తున్నా, తాళాలు చూసుకో జాగ్రత్త. కొన్నిసార్లు ఇంటి తాళాలు మర్చిపోతే ఏం చేస్తాం? ఏడబెట్టామరా కదా. కానీ ఈ తాళాలు మాత్రం యేసయ్య మన చేతికి ఇచ్చాడు. అందరి రక్షించబడిన దేవుని బిడ్డల చేతులు ఏ తాళాలు ఉన్నాయి? నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ ఎక్కడికి చేరుకుంటారు? పరలోక రాజ్యం. కాబట్టి క్రీస్తుని గురించి స్పష్టంగా బోధించి, క్రీస్తు సజీవుడు, క్రీస్తు దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడని ఆయన గురించి బోధించి క్రిస్మస్లో అనేకులను పరలోకానికి చేర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ రాత్రి మీరేమనుకుంటున్నారు? ఇప్పటిదాకా నువ్వేమనుకున్నావు? యేసయ్యను, యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలకు వచ్చాడు. అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనొచ్చు. కొందరేమో అయ్యా ఆయన ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, బాప్తిస్మ యోహాను అన్నారు, ప్రవక్తల్లో ఒకడన్నారు. మరి మీరు ఈ రాత్రి నువ్వేమనుకుంటున్నావు యేసుక్రీస్తుని గురించి?
శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. సమరయులు అన్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. పౌలు అన్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది, ఆయన సంపూర్ణమైన దేవుడు, మహాదేవుడు అన్నాడు. క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? పేతురు చెప్పాడు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు. యు ఆర్ ద లివింగ్ సన్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? ఇప్పటిదాకా క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు యేసు ప్రభుని గురించి? ఆయన మానవ శరీరంతో వచ్చాడు కాబట్టి తాను శోధించబడి శ్రమ పొందెను, శోధించబడు వారికి అందరికీ ఏం చేయవాడు? సహాయం చేయవాడు. యేసయ్య రాత్రి ఏ శోధన గుండా నువ్వు వెళ్తున్నావో నీకు సహాయం చేయవాడు ఆయన. ఈ యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆయన గొప్ప దేవుడుగా నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన సజీవుడనే సత్యాన్ని తెలుసుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ క్రిస్మస్లోనైనా యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిచి సజీవుడైన యేసుక్రీస్తుని మీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ చేతికి నా చేతికి ఇచ్చాడు యేసయ్య. ఎంతమందికి ఈ సువార్త చెప్పి పరలోక రాజ్యానికి చేరుస్తావో ఆ భాగ్యాన్ని యేసయ్య మనకిచ్చాడు. ఈ క్రిస్మస్లు యేసయ్య నీ కొరకు వాడబడతానయ్యా, నీ గురించి 10 మందికి చెప్తానయ్యా, నీ కొరకు సాక్షిగా నిలబడతానయ్యా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని, నీవు సంపూర్ణమైన దేవుడు అని ప్రకటిస్తానయ్యా. ప్రభువుని గురించి సాక్షిగా నేను నిలబడతానయ్యా అని దేవుని కోసం ఒక తీర్మానం తీసుకునేవాళ్ళు ఈరోజు మీ చేతి చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నీ క్రిస్మస్లో ప్రభా నీ కొరకు నేను సాక్షిగా నిలబడతాను, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని ప్రకటిస్తానని ప్రభు కోసం ఒక సాక్షిగా నువ్వు నిలబడటానికి ఇష్టపడితే నువ్వు ఉన్న చోట గాడ్ బ్లెస్ యూ, చేతులు దించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఈ 3వ ఆరాధనలో ఈ క్రిస్మస్ ధ్యానం ద్వారా మమ్మల్ని మరొకసారి దర్శించినందుకై స్తోత్రాలు. క్రీస్తును గురించి మీరేమనుకుంటున్నారు? క్రీస్తు ఎవరు? హూ ఈస్ జీసస్ క్రైస్ట్ టు యూ? క్రీస్తు మీకెవరో కొన్ని విషయాలు మాకు బోధించారు. విన్న వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మీ మెల్లని స్వరంతో మా హృదయాలు తెప్పరిలా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది కానుక.